రాత్రి సమయం 2 అవుతుంది. ఉరుములు, మెరుపులు, భయంకరమైన శబ్దంతో వర్షం పడుతూ ఉంది. దినేష్ ఆఫీసు నుండి ఇంటికి వెళ్తున్నాడు. కారు మధ్యలో ఆగడంతో కారు దిగి ఇంటికి నడుచుకుని వెళ్తున్నాడు. ఆ వర్షంలో దినేష్కి ముందున ఏమీ కనిపించట్లేదు. అలా నడుచుకుంటూ వెళ్తున్న దినేష్కి వెనక నుండి ఎవరో గట్టిగా పిలిచినట్టు అనిపించింది. దినేష్ అక్కడ ఆగి వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఏమీ లేదు. ఏంటి, ఎవరు పిలిచినట్టు అనిపించింది, కానీ ఇక్కడ ఎవరూ లేరే అనుకొని దినేష్ భయంతో పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. తన ఇల్లు దగ్గరగా ఉన్న దినేష్కి మాత్రం అనిపిస్తుంది ఆ భయానికి. ఇల్లు చేరుకున్న దినేష్ అలసిపోయి కుర్చీలో కూర్చున్నాడు. కొంతసేపటికి పైనుండి ఏవో శబ్దాలు వినిపించాయి. దినేష్కి తెలివొచ్చి లేచి చూశాడు. ఏంటి, పైనుండి ఏవో శబ్దాలు వస్తున్నాయి అని పైకి వెళ్ళి చూడాలనుకున్నాడు. దినేష్ మేడపైకి వెళ్ళాడు. అలా మేడపైకి వెళ్ళి చూసిన దినేష్కి ఒక్కసారిగా చాలా భయమేసింది. ఎందుకంటే అక్కడ ఎవరు నడిచి వెళ్ళిన అడుగుజాడలున్నాయి. దినేష్ రూమ్లోకి వెళ్ళి చూద్దామనుకునే లోపు మళ్ళీ వెనక నుండి ఎవరో గట్టిగా పిలిచినట్టు అనిపించింది. దినేష్ భయంగానే వెనక్కి తిరిగి చూశాడు. మళ్ళీ అక్కడ ఎవరు కనిపించలేదు. దినేష్కి చాలా భయమేసింది. కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. తను రూమ్లోకి వెళ్ళి పడుకోవాలి అనుకున్నాడు. దినేష్ తన బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు. దినేష్ పక్కనే ఒక భయంకరమైన ఆత్మ దినేష్ని చూస్తూనే ఉంది రాత్రంతా. ఉదయం తెలివొచ్చిన దినేష్కి రాత్రి రూమ్లో ఎవరో నిలబడి తననే చూస్తున్నట్టు అనిపించింది. దినేష్కి ఏమీ అర్థం కాలేదు. నీరసంగా రూమ్లో నుంచి బయటికి వచ్చాడు. ఏంటి, రాత్రంతా ఏం జరిగింది అని అనుకొని తన ఫ్రెండ్ రవికి ఫోన్ చేశాడు. రవి, ఒక్కసారి నువ్వురా, నీతో మాట్లాడాలి అని చెప్పాడు. రవి ఏదో చెప్తుండగానే దినేష్, అవి అన్నీ ఫోన్లో మాట్లాడేవి కావు, నువ్వు ఇంటికి వస్తే నీతో మాట్లాడాలి అని చెప్పాడు. వెంటనే రవి ఇంటికి వచ్చాడు. దినేష్ రాత్రి జరిగిందంతా రవికి చెప్పాడు. రవి, ఇవన్నీ నమ్మేలాగా లేవు అని అన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు జరిగేవన్నీ నిజం అని చెప్పి భయపడుతూ ఉన్నాడు. భయపడుతున్న దినేష్ని రవి చూసి, సరే, ఇవాళంతా నేను నీతోనే ఉంటాను, ఏం జరిగిందో నేను కూడా చూస్తాను అని రవి దినేష్కి ధైర్యం చెప్తాడు. సరే, కొంత నువ్వు రిలాక్స్గా కూర్చో అని దినేష్కి ధైర్యం చెప్పి ఇద్దరు వేరే మాటల్లోని పడతారు. అలా ఉంటుండగానే రవికి దినేష్ చెప్పిన దాంట్లోని కొంత అనుమానం వస్తుంది. అలా ఉండగా ఇద్దరు కొంత విశ్రాంతి తీసుకుంటారు. ఈలోపు రవికి ఒక ఫోన్ రావడంతో రవి పక్కకు వెళ్ళి మాట్లాడతాడు. అలా కొంతసేపు రవి మాట్లాడి దినేష్ దగ్గరికి వస్తాడు. దినేష్, నేను బయటికి వెళ్ళాల్సిన పని ఉంది, నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్తాడు. రవి వెళ్ళిన కొంతసేపటికి ఆ ఆత్మ దినేష్ వెనక్కి వచ్చి గట్టిగా దినేష్ వెనక్కి తిరిగి చూస్తాడు. అది చూసి చాలా భయపడతాడు. అది చాలా వికృతంగా ఉన్న ఒక ఆత్మ. ఆ ఆత్మను చూసి దినేష్ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ ఆత్మ దినేష్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, దినేష్ని ఎలా చంపాలి అనుకుని. అప్పుడే అక్కడికి ఒక స్వామీజీ వస్తారు. ఆ స్వామీజీ ఆ ఆత్మతో గట్టిగా చెప్తారు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని. ఆ స్వామీజీని తీసుకొచ్చింది రవి. ఫోన్లో మాట్లాడింది కూడా ఆ స్వామీజీతోనే. స్వామీజీ కొన్ని మంత్రాలతోని దినేష్ని పైకి లేపుతారు. అక్కడ ఉన్న ఆత్మని బంధించి కూర్చోబెడతారు. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, దినేష్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని గట్టిగా అడుగుతారు. అప్పుడు ఆ ఆత్మ చాలా వికృతంగా నవ్వి, నేను చెప్పను అని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తున్న ఆ ఆత్మని స్వామీజీ చూసి కొంత జాలిపడతారు. నీకు ఏమన్యాయం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు.
నేను ఈ దినేష్ని చంపాలి, ఎలాగైనా చంపాలి, ఇతను నా జీవితాన్ని నాశనం చేశాడు అని ఆ ఆత్మ తన కోసం చెప్తూ ఉంటుంది. నా పేరు రాము. మాది ఈ నగరానికే పక్కన ఉన్న ఒక చిన్న పల్లెటూరు. అది చాలా అందమైన పల్లెటూరు. నేను నా పాపతోనే ఈ పల్లెటూరులో ఉంటున్నాను. నా పాపకి చిన్నప్పుడే తల్లి పోవడంతో అన్నీ నేనే పెంచాను. తన సంతోషం కోసం నేనెంతైనా కష్టపడాలి అనుకున్నాను. నాకంటూ ఏమీ లేదు. నా పాప ఒక చిన్న పొలం. ఆ పొలంలో నేను కొన్ని కూరగాయలు పండిస్తూ ఉన్నాను. అక్కడ పండిన కూరగాయలకి అంత ధర రాకపోవడంతో అవన్నీ పట్టుకొని ఈ నగరానికి వచ్చేవాడిని. ఇక్కడ కూరగాయలకి మంచి ధర రావడంతోని కొన్ని రోజుల పాటుగా ఈ నగరానికి వచ్చి వెళ్తూ ఉండేవాడిని. అలాగా ఒకరోజు కూరగాయలన్నీ అమ్ముకొని ఇంటికి తొందరగా వచ్చేద్దాం అనుకున్నాను. అంతలోనే చీకటైపోయింది. నేను రోడ్డు మీద అలా నడుచుకుంటూ వస్తుండగా అప్పుడే ఈ దినేష్ కారులోని చాలా వేగంగా వస్తున్నాడు. అంత వేగంగా వచ్చిన తను కూరగాయల బండితో నడుస్తున్న నన్ను వెనక నుంచి గుద్దేశాడు. నేను అక్కడికక్కడే పడి చనిపోయాను. నేను కనీసం చనిపోయానా బతికున్నానా అని కూడా తను చూడలేదు. తను కారులోని మళ్ళీ వేగంగా వెళ్ళిపోయాడు. ఇంత దుర్మార్గంగా ఉన్న ఈ మనిషిని నేనెందుకు వదిలిపెట్టాలి? ఇప్పుడే నేను వీడిని చంపేయాలి అని ఆ ఆత్మ చాలా బాధపడుతూ చెప్పింది. అక్కడ నా కూతురు నేను లేకపోవడంతో తను చాలా బాధపడుతుంది. ఒంటరైపోయింది. తన చుట్టూ నేను ఆత్మగా తిరుగుతూ తను పడుతున్న కష్టాన్ని చూడలేకపోతున్నాను. జరిగిన అన్యాయాన్ని, నా కూతురి బాధని నేను చూస్తూ ఉండలేను. అందుకే ఈ దినేష్ని చంపేద్దామని వచ్చాను అని ఆ ఆత్మ చెప్తుంది. అప్పుడు దినేష్ ముందుకొచ్చి ఆత్మకి దండం పెడుతూ, నన్ను క్షమించు, నేను చేసింది చాలా తప్పు. నా వల్ల నీకు చాలా అన్యాయం జరిగింది. దీనికి నేను ఏ శిక్ష అనుభవించమన్నా అనుభవిస్తాను. కానీ నేను నీ పాపని దత్తత తీసుకొని నేను చాలా బాగా చూసుకుంటాను అని ఆ ఆత్మతో చెప్పాడు. అప్పుడు స్వామీజీ కూడా, అది నిజమే, నువ్వు చనిపోయావు. ఇప్పుడు నీ పాప ఒంటరైపోయింది. దినేష్ నీ పాపని చూసుకుంటాను అని చెప్తున్నాడు. తనకి దినేష్ ద్వారా నాన్న ప్రేమని అందించమని చెప్పాడు. అప్పుడు ఆ ఆత్మ, సరే, నా కూతురికి భవిష్యత్తులోని ఎలాంటి బాధని కలిగించనని నాకు మాట ఇవ్వు. నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటానని చెప్పి నాకు చెప్పు అని ఆ ఆత్మ వెళ్ళిపోయింది. దినేష్ రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పాపని చూస్తాడు. దినేష్కి చాలా బాధ అనిపిస్తుంది. ఆ పాపతోని, నేను నీకు బాబాయ్ని అవుతానమ్మా, ఇక నుండి నీ బాధ్యతలన్నీ నేనే చూసుకుంటాను అని ఆ పాపని కొంత ఓదార్చి తనతో పాటే ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆ పాప దినేష్తో ఇంటికి వెళ్తుంది. దినేష్ ఆ పాపని ఇంటికి తీసుకొచ్చి తనకి నచ్చిన భోజనం అది వండి పెడతాడు. తనని ఎంతో బాగా చదివిస్తాడు. తనకి ఏం కావాలంటే అది కొని పెడుతూ ఉంటాడు. దినేష్ ఆ పాపని ఎప్పుడూ సంతోషంగానే చూస్తాడు. దినేష్తోని ఆ పాప అంత సంతోషంగా ఉండడం చూసి రాము ఆత్మ చాలా ఆనందిస్తుంది. అప్పుడు దినేష్ ఇంటి నుండి రాము ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది.